మనమందరము కూడా దేవుని ఆత్మ నడిపింపులోనికి రావాలి. మనలో దేవుని ఆత్మ నడిపింపు లేదనుకోండి, మనం దేవుని వాక్యంతో విభేదిస్తాం, సత్యంతో విభేదిస్తాం. మనలో దేవుని వాక్యం లేదనుకోండి, సహవాసంతో విభేదిస్తాం. సహవాసం తీసుకుంటున్న నిర్ణయాలకి వ్యతిరేకంగా ఆలోచిస్తాం. కానీ దేవుని ఆత్మ ఉన్నవాడు దేవుని ఆత్మ ద్వారా జరిగే కార్యాలకి సమ్మతించే హృదయంతో వెంబడించే మనసు కలిగి సాగిపోతాడు. నీలోనికి అడుగు పెట్టింది దేవుని ఆత్మ, నిన్ను ఎన్నుకున్నది దేవుని ఆత్మ, నిన్ను నడిపించేది దేవుని ఆత్మ, నీకు బోధ చేసేది దేవుని ఆత్మ, నిన్ను నీ స్వాధీనమందు ఉంచేలాగా చేసేది దేవుని ఆత్మ, క్రియాశీలకమైన పాత్ర పోషించేది దేవుని ఆత్మ. ఆ ఆత్మ నడిపింపులో, ఆ ఆత్మ బోధలో ఎంత చైతన్యపరచబడ్డావు, నీ ఇంటి వారిని చైతన్యం చేయడానికి ఎంత బాగా నడుం కట్టుకోగలుగుతున్నావు ఆలోచన చేయి.